ఈ సంవత్సరం భారీ ఎక్స్‌పెక్టేషన్స్ తో బరిలోకి వచ్చిన సినిమాలు డిజాస్టర్ అయితే పెద్ద అంచనాలు లేకుండానే వచ్చిన చిన్న సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్ తో రికార్డుల్ని తిరగరాయడమే పనిగా పెట్టుకుంటే కొన్ని సినిమాలు మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. మరి ఆ సినిమాలేంటో ఈ సంవత్సరం రివ్యూలో చూద్దాం. 2024 సినిమా ఇండస్ట్రీకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కొన్ని హిట్లు, అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లాప్స్ తో అంచనాల్ని మార్చేసేలా ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కంటిన్యూ అయింది. ఈ సంవత్సరం స్టార్ హీరోల సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వలేదు. ఈ ఇయర్లో మాక్సిమం చిన్న హీరోల సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో నిజానికి 4-5 పెద్ద సినిమాలే పోటీపడ్డాయి. కానీ రిలీజ్ క్లాష్ ఎందుకులే అని కొన్ని సినిమాలు తప్పుకున్నాయి. సంక్రాంతి పోటీలో మహేష్ బాబు, తేజ, వెంకటేష్, నాగార్జున పోటీ పడితే వీళ్లలో మహేష్ బాబు యావరేజ్ హిట్ కొడితే చిన్న సినిమా అయిన హనుమాన్ 300 కోట్ల సక్సెస్ తో అందర్నీ సర్ప్రైజ్ చేశారు. సంక్రాంతికి యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పోటీపడ్డారు. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన సైంధవ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. జనవరి 14న నాగార్జున నాసామిరంగా రిలీజ్ అయి కెరియర్ కి కాస్త మైలేజ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సంక్రాంతి సందడిగా జరిగిన ఫిబ్రవరి నుంచి మాత్రం సీజన్ డల్ గానే కంటిన్యూ అయింది. ఫిబ్రవరి 2న 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచి కాన్సెప్ట్ తో డీసెంట్ హిట్ అయితే మిగిలిన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకుని క్లాష్ ఎందుకులే అని ఫిబ్రవరి 9న రిలీజైన రవితేజ ఈగల్ మూవీ జస్ట్ యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఫిబ్రవరి 2nd వీక్లో 16న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. మార్చి నుంచి వరుసగా చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఈ నెలలోనే వచ్చిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ తో మరోసారి ఫ్లాప్ అయ్యాడు. విశ్వక్ సేన్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి మార్చి 8న థియేటర్లలోకొచ్చి విశ్వక్కు కెరియర్లో మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. ఇక ఇదే వారంలో గోపీచంద్ హీరోగా వచ్చిన భీమా యావరేజ్ తో సరిపెట్టుకుంది. మార్చి 15న రజాకార్, మార్చి 22న ఓం భీమ్ పుష్ సినిమా రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేసిన ఆడియన్స్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేశారు టిల్లు స్క్వేర్. మార్చి 29న రిలీజైన టిల్లు స్క్వేర్ హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది.